అంటే ఈ కుండా పెట్టిన మీల్ ఏదైతే ఉందో ఇది అన్ఐడెంటిఫైడ్ అనిమల్ మీట్ అని కొంతమంది అంటారు, కొంతమంది హిస్టోరియన్స్. అంటే సంథింగ్ ఏదో అనిమల్ పెట్టారు, అది తెలియదు ఏ అనిమలో. కొంతమంది చెప్పారు ఇట్ ఈస్ అ మీల్ ఆఫ్ పోర్క్, అంటే పంది మాంసంతో మీల్ పెట్టాడు. ఎక్కువ మంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ ఇట్ ఈస్ అ పోర్క్ మీట్ అని. సో గౌతమ్ బుద్ధ వాజ్ ఈటెన్ ద పోర్క్ మీట్. వైల్ ఈటింగ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈటింగ్ హీ స్టార్టెడ్ ద స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, హెవీగా స్టమక్ స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చిన్న స్ట్రెంత్ బయటికి రావాలి. వెన్ ఎవర్ ఈ స్టార్టెడ్ రోమింగ్ అట్ ది ఇయర్ ఆఫ్ 80 years, కుండాన్ని కలవక ముందే అనంతాతో ఒక మాట మాట్లాడింటాడు. ఎవడు? బుద్ధ. ద టైమ్ నియర్ ఫర్ మై డెత్, నాకు చావడానికి టైం దగ్గరికి వచ్చింది. సో నేను ఏ మూమెంట్ అయినా చనిపోవచ్చు, బట్ యు ఆర్ మై ఫాలోవర్, యూ నీడ్ టు ప్రమోట్ మై ఫాలోయింగ్స్ ఆల్ ద థింగ్స్. అంటే బుద్ధిజంని నువ్వే ప్రమోట్ చేయాలి, అందరికీ చెప్పేలా నువ్వే చూసుకోవాలి అని ప్రామిస్ తీసుకుంటాడు అనంతతో. సో దట్ వాస్ హీ వెంట్ టు దర్ కుండా అండ్ ఈటెడ్ ఎ ఫుడ్ లైక్ ఎ పోర్క్. ఇది తీసుకున్న వెంటనే స్టమక్ పెయిన్ హెవీ అవుతుంది. తను అసలు ఈ కాంట్ ఏబుల్ టు స్టాండ్ అట్లీస్ట్. ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాడు. సడన్ గా తనకు అర్థమైపోయింది ఐ వాస్ నియర్ టు డెత్. ఆవిడ మళ్ళీ అనందాన్ని పిలుస్తాడు. అనందని పిలిపించేసేసి he will give 2 promises or 2 statements ఇస్తాడు అనంతకి. The first one, the eaten by the meal by Kunda, don't blame Kunda. కుండాని బ్లేమ్ చేయొద్దు. ఇట్ వాజ్ మై ఫేట్, ఇది నా తలరాత, మీకు ముందే చెప్పాను చనిపోతానని. ఇతని ద్వారా చనిపోతున్నా, బట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, ద టైమ్ కేమ్ ఫర్ మై డెత్.